హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కట్ మిర్చి ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి బజ్జి మిర్చి అందరికీ తెలుసు కానీ కట్ మిర్చి తెలియదు కదండి. మరి వాళ్ళకి చెప్పాలి కదా, అందుకనే నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఫేమస్ అండి. అక్కడ కట్ మిర్చి బాగా తింటారనమాట. సరే, ఎలా చేయాలో చూడాలనుకుంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే కట్ మిర్చి ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. మా సార్ అయితే చాలా టేస్టీగా చేస్తారనమాట. ఈరోజైతే కట్ మిర్చి మా సారే చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ కట్ మిర్చికి ఏమేమి కావాలో చెప్తాను. ఫస్ట్ నేను కొన్ని మిర్చీలు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీట్గా తుడిచేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేశానండి. తర్వాత ఒక కప్పు శనగపిండి, అరకప్పు రైస్ పిండి, అలాగే కొంచెం సాల్టు, వంట సోడా, కొంచెం ఓమా, చింతపండు కొంచెం నానబెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో శనగపిండి వేసేయండి, అలాగే రైస్ పిండి కూడా వేసేయండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి, వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా వేసేయండి. ఓమా కూడా వేసేసి ఒకసారి మిక్సర్తో మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ మనం పిండిని కలుపుకోవాలండి. మనకి దోశ పిండిలా కాకుండా కొంచెం టైట్గా కలుపుకోవాలండి. మిర్చి బజ్జీ ఏ విధంగా చేస్తామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ పల్సగా చేసామంటే మనం బజ్జీలు వేసేప్పుడు రాదండి, సరిగ్గా రాదనమాట. అందుకనే నేను కొంచెం తిక్కుగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకొని పైన బౌల్ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని పైన ఇలాగా ఘాట్ పెట్టేసి లోపల గింజలు ఉంటాయి కదండి అవి తీసేయాలన్నమాట. ఎందుకంటే మనకు కారం ఉంటుంది కదండి, చిన్నపిల్లలు కానీ మనం కానీ తిన్నప్పుడు కారంగా ఉంటుంది కాబట్టి నేనైతే గింజలన్నీ తీసేస్తున్నాను అనమాట. మీకు కారం కావాలనుకుంటే ఉంచుకోండి, సరిపోతుంది. నేనైతే తీసేస్తున్నాను అన్నీ. ఈ విధంగా అన్నీ ఇలా ఘాట్ పెట్టేసి పైన లోపల ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేయాలన్నమాట. చూడండి, నేను అన్నీ తీసేసానండి. ఇలా తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలండి ఒక మిర్చి. ఇలా ఉంటే బాగుంటుందన్నమాట. అందులో మసాలా యాడ్ చేయాలి కాబట్టి అలా చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా రసంలాగా చేసుకోవాలి. సూప్ లాగా ఇలా చేసుకున్న తర్వాత అందులో కొంచెం నేను మసాలా యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ కొంచెం, అలాగే గరం మసాలా కొంచెం మనం ఆల్రెడీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వేస్తే లైట్గా వేస్తే సరిపోతుందండి. ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తో మనం ముందుగా మిర్చిని ఇలా హోల్ లాగా పెట్టుకున్నాం కదండి, లోపల గింజలన్నీ తీసేసి పెట్టుకున్నాం కదా, వాటిలో కొంచెం కొంచెంగా ఈ సూప్ని అందులో యాడ్ చేయాలన్నమాట. అంటే కొంచెం పుల్లగా కొంచెం కారకారంగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా. అందుకే ఇలా కలుపుతున్నాను నేను. చూసారు కదా, అన్ని మిర్చిలకు ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా హీట్ అయితేనే మనకి బాగా వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత హీట్ అయిపోతుంది కదా, అప్పుడు మనం మిర్చి బజ్జీ వేసుకోవాలండి. నేనైతే ఒకసారికి 4 వేసానమాట. మనకి ఎన్నైతే మిర్చీలు కావాలనుకుంటున్నామో అవన్నీ చేసేయాలన్నమాట. మేమైతే కొన్ని చేసాము, ఒక బౌల్లో పెట్టేశాను నేను. చూడండి, గోల్డెన్ ఫ్లవర్ వచ్చేసింది కదా, ఇలా వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ మిర్చి రెడీ చేసుకోవాలి కదా. దానికోసం మనకి కట్ మిర్చి ఎంతైతే కావాలనుకుంటున్నామో, బజ్జీలు ఎన్ని ఉండాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అండి. నేనైతే కొన్నే కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 6 బజ్జీలు తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా కాకుండా ఒక బజ్జీలో మనకి 3 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, 6 బజ్జీలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనం హీట్ చేసుకున్నాం కదండి, అందులో మళ్ళీ ఇవన్నీ వేసేయండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అవి తీసి అప్పుడు మనకి కరకరాలు ఆడాలండి, అంటే క్రిస్పీగా కావాలి. అప్పుడే మనకి కట్ మిర్చి అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం నార్మల్గా గోల్డెన్ ఫ్లవరే తీసేసాం కదండి, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా.
నేను వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే మనకి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక చెక్క లెమన్ అన్నమాట, వాటితో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మసాలా కోసం నేను ఇక్కడ కొంచెం సాల్ట్ తీసుకున్నాను, అలాగే కొంచెం ధనియా పౌడర్, నేను ఇక్కడ మసాలా కారం తీసుకున్నాను. లైట్గా ఈ విధంగా చల్లుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీకరమైన కట్మిర్చి రెడీ అయిపోయింది కదండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు వాతావరణం చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఇలా వేడివేడిగా తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. మేమైతే ఇదే విధంగా తిన్నాము. చూడండి, ఇప్పుడు ఒక బజ్జీ కట్మిర్చి ఉంటుంది కదా, ఒక పీస్ తీసుకొని ఆనియన్ కొంచెం లెమన్ పైన యాడ్ చేసుకొని కొత్తిమీరతో తినండి. చాలా బాగుంటుంది. మా సార్ తింటున్నారు చూడండి. ఎలా ఉంది బుజ్జి? చూసారు కదా, బాగుందా? చాలా బాగుందంట. మా సారే చేశారు, బట్ తను తిన్నారు, నేను కూడా తిన్నాను. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, ఇంట్లోనే పిల్లలకి పెట్టండి, మీరు తినండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. కట్మిర్చి తెలియని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి తినండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బయట తీసుకొని వచ్చి తినడం కన్నా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసుకోండి. బాగుంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.